ఈరోజు వీడియోలో స్టూడెంట్ ఇన్ఫో సైట్లో మనకి ఫార్మేటివ్ అసెస్మెంట్ FA4 మార్క్స్ ఎంటర్ చేయడానికి ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది. FA4 మార్క్స్ ఎలా ఎంటర్ చేయాలనే విషయం గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా student.info.ap.government.in సైట్ మనం ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ ఎలా కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేసి మన స్కూల్ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో యాజ్ యూజువల్ కానీ వీటిని ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న సైన్ ఇన్ ఆప్షన్ ద్వారా మనం సైట్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సైన్ ఇన్ అవ్వగానే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి పవర్ బటన్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేసి ఇక్కడ మనకి సర్వీసెస్ అని చెప్పేసి దానికి పైన ఉన్న CCE మార్క్స్ ఉంది. CCE మార్క్స్ మీద ప్రెస్ చేస్తే దాంట్లో మనకి FA4 సర్వీసెస్ అని చెప్పేసి కొత్తగా ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది. ఈ యొక్క FA4 సర్వీసెస్ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే కింద FA4 మార్క్స్ ఎంట్రీ ఆప్షన్ ఉంది. దాని మీద ప్రెస్ చేయాలి. తర్వాత మనం ఏదైతే క్లాసు మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ సెక్షన్ని సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత యాజ్ యూజువల్గానే మనం ఏదైతే సబ్జెక్ట్లో మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించేసరికి మనకి టోఫెల్ రీడింగు, టోఫెల్ లిజనింగు మొన్న జరిగినటువంటి టోఫెల్ జూనియర్ 20 మార్క్స్ ఆ మార్క్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ యొక్క డిజీ లాకర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది స్టూడెంట్ డేటాబేస్ నుంచి ఆటోమేటిక్గా డిజీ లాకర్ మొబైల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా రావటం అయితే జరుగుతుంది. సో డిజీ లాకర్ మొబైల్ నెంబర్ లేని స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రమే మనం వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క నెంబర్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డిఫాల్ట్గా అందరికీ కూడా డిజీ లాకర్ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ మనకి టూల్ 1, టూల్ 2, టూల్ 3, 4 మార్క్స్ ఎంటర్ చేస్తాం. మనం ఆబ్సెంట్ అయితేనేమో అటెండెన్స్లో ప్రెజెంట్, ఆబ్సెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. మార్క్స్ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి గ్రీన్ కలర్లో సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి రావటం జరుగుతుంది. సో సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని రాగానే మనకి కన్సర్న్ స్టూడెంట్ యొక్క మార్క్స్ సబ్మిట్ అయినట్టు లెక్క. అట్లాగే స్టూడెంట్స్ యొక్క మార్క్స్ సబ్మిట్ చేయడానికి ముందు వాళ్ళ నేమ్ ఎదుర్కొంటూ ఉన్నటువంటి చెక్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. చెక్ బాక్సెస్ సెలెక్ట్ చేసుకొని విడతల వారీగా 10 స్టూడెంట్స్ చొప్పున ఒకేసారి అందరికీ కూడా మనం సబ్మిట్ చేయొచ్చు. ఈ విధంగా స్టూడెంట్ ఇన్ఫో సైట్లో FA4 మార్క్స్ని మనం ఎంటర్ చేయొచ్చు.